నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి సన్నిధిలో మే 22వ తేదీ నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతాయని మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఆంజనేయుని భక్తులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. ఈ రోజుకు 11వ సంవత్సరం జరుగుతుంది. తిరుమతి దేవస్థానం సహకారంతో స్వామి అభయాంజనేయ స్వామి ఈ ఆరామ మారుతి నిలయంలో 11 సంవత్సరాల ముందు ప్రతిష్ఠించారు. తిరుమతి దేవస్థానము వారు సకల సౌకర్యాలు కల్పించారు. ఇక్కడ కేవలం స్వామి విగ్రహం ఇవ్వడమే కాకుండా విద్యుత్ దీపాలు అలంకరణ కూడా వాళ్ళే చేయించారు. ఆ తర్వాత ల్యాండ్స్కేప్ కూడా చేయించారు. అది 2-3 సంవత్సరాలు అదే విధంగా జరిగింది. కానీ ఆ తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆ రోజు చెప్పాడు, ఇది కంటిన్యూస్గా ప్రాసెస్ అని. ఎందువల్లనో జరగలేదు. దీనికోసం కేవలం కుల్లూరు గ్రామ ప్రజలే కాకుండా వెంకటరెడ్డిపల్లి, రాజుపాలెం, మాదనగారిపల్లి, కొలువాయి అందరూ భక్తులు కూడా వాళ్ళ సహకారంతో ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం చేసే ముందరగా 2 మాటలు మీకు చెప్పాలి. స్వామికి ఏది కోరుకుంటే అది అవుతాదనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మా దగ్గర ఉప సర్పంచి శ్రీనివాసులు గారు అబ్బాయి దొరసానయ్య పరీక్షకి వెళ్ళే ముందర వాళ్ళ తల్లి ఎంపీటీసీగా ఉండేది. అంతకుముందు ఆ మధ్య 5 మంగళవారాలు పూజ చేసుకొని నా బిడ్డ ఇంటర్వ్యూ పోతా ఉన్నాడంటే అది నెరవేరింది. అంతేకాకుండా మాకు తెలిసిన మా బంధువు ఒక ఆయన కూతురు వచ్చినది ఇక్కడికి. మా నాన్నకి ఇంకా ప్రమోషన్ రాలేదు, డిఎస్పీ నుంచి ఉన్నాడంటే ఇక్కడ పూజ అయ్యేటప్పటికి ఆయనకి అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది. మాకు నమ్మకం ఉంది, స్వామిని ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటే అభయాంజనేయ స్వామి తప్పకుండా కార్యక్రమం నెరవేరుస్తాడు అనే కోరిక మాత్రం ఉన్నదని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తున్నాం. దానివల్ల మేము ఈ కార్యక్రమం మా కుటుంబం ముఖ్యంగా ఇవన్నిటి కూడా నా కుమారుడు పేరు కూడా పవన్ అని పెట్టుకున్నాం. మేము ఈ అభయ ఆంజనేయ స్వామిని ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో అది తప్పకుండా జరుగుతుందని కూడా నమ్మకం ఉంది. అందువలన భక్తులందరికీ కూడా ఈ గ్రామ ప్రజలే కాకుండా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం, మీరు కోరుకోండి, స్వామి తప్పకుండా మీకు నెరవేరుస్తాడు, ఈ కష్టాలు కూడా జరుగుతుందని చెప్పి చెప్తూ ఉన్నాం. స్వామివారి కార్యక్రమాలు 22వ తేదీ 6 గంటలకు సుప్రభాత సేవతో మొదలవుతుంది. 6:30కి పంచామృతాభిషేకం స్వామికి అభిషేకం చేస్తాం. పాలాభిషేకం ఉంది. స్వామివారి ఆకుపూజ కార్యక్రమం, సహస్రనామం ఉంది. ఆవిడ తీర్థ ప్రసాదాలు ఉంటాయి. ఆ తర్వాత సాయంత్రం కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సాయంత్రం 6 గంటలకు వడమాలతో స్వామివారికి సహస్రనామాచరణ ఉంది. రాత్రి 7 గంటలకు భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు. ఆ తర్వాత సాంస్కృతిక వినోద కార్యక్రమాల కోలాట కార్యక్రమంతో సమాప్తమవుతుంది. నేను అందరినీ కోరుతున్నాను, దయచేసి చుట్టుపక్కల వారందరూ కూడా అభయ ఆంజనేయ స్వామిని నమ్మండి, మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇక్కడ కూడా స్వామి గారిని నేను ఒకటే కోరుకుంటున్నా, కలవాయి మండలమే కాదు, ఈ అసెంబ్లీ నియోజకవర్గమే కాదు, ఈ జిల్లానే కాదు, నెల్లూరు జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్లో అన్ని సుభిక్షంగా ఉండాలని, ఈరోజు జరగబోయే కార్యక్రమాలు కూడా అమరావతి కార్యక్రమం కూడా పూర్తి అవ్వాలని అభయ ఆంజనేయ స్వామి గారిని కోరుతున్నా.
అందరినీ కూడా ఒకటే కోరుతున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా. దీనికి రాగద్వేషాలు లేవు, నాకు పార్టీలతో సంబంధం కూడా లేదు, రాజకీయాలతో సంబంధం కూడా లేదు. ఇది కేవలం పూజా కార్యక్రమమే. అందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి ఆంజనేయ స్వామిని కోరుకోండి. అభయాంజనేయ స్వామిని ఆరామ మారుతున్న నిలయంలో కూడా కోరుకుంటే తప్పకుండా అన్ని కార్యక్రమాలు జరుగుతాయని కూడా మిమ్మల్ని అందరూ కోరుతున్నా. నాకు దగ్గర ఉన్న స్నేహితులందరినీ కూడా కొందరిని పిలుచున్నాను. వాళ్ళందరూ కూడా 6 గంటలకు వస్తానన్నారు సాయంత్రం. కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుగా మీడియా మిత్రులను కోరుతా ఉన్నాం. కార్యక్రమం దయచేసి మీడియా మిత్రులు కూడా అందరూ కూడా అభయాంజనేయ స్వామి విశేషాలను ఆయన దగ్గర ఏది జరుగుతుందంటే అదేవిధంగా ఆ విధంగా చేసేదానికి అన్నీ ఉండేదానికి కూడా బాగుండేదానికి కూడా కార్యక్రమం చేయాలా. అభయాంజనేయ స్వామిని నమ్ముకున్నోళ్ళు కూడా, నాకు నమ్మకం ఉంది, నేను ఒక్కటే అభయాంజనేయ స్వామిని కోరుకుంటున్నా, మనసు ప్రశాంతంగా ఉండాలా. ఇప్పటి వరకు నా ఆరోగ్యము నా కుటుంబం ఆరోగ్యం కూడా బాగుంది. అదేవిధంగా ఇదే విధంగా ప్రశాంత జీవనం గడిపేదానికి అభయాంజనేయ స్వామిని ఆశీస్సులు ఇవ్వని కోరుకుంటున్నాను. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ ఛామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. Hi Nilor, please subscribe to N3 TV.